మన తెలుగు రాష్ట్రాలలో చూసినట్టయితే ఎవరి పేరు చెప్పాలి, ఎవరి పేరు చెప్పకూడదు అర్థం కావట్లేదు. దాదాపు అందరు యూట్యూబర్స్, ఇన్ఫ్లుయెన్సర్స్ ఫాలోవర్స్ లక్షలలో ఉంటారు. పోయి బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేస్తారు. ఈ చిన్న చితగా డబ్బుల కోసం మధ్యతరగతి మనుషులు ఎలా నష్టపోతున్నారంటే, మొన్నటికి మొన్న నాకు తెలిసినటువంటి విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం చాలా మొండి వైఖరితో ఉంది. ఎవరెవరైతే యూట్యూబర్లు వాళ్ళ యొక్క ఛానళ్లలో, వాళ్ళ యొక్క పేజీలలో ప్రమోట్ చేశారో బెట్టింగ్ యాప్లని, వాళ్ళందరినీ అరెస్ట్ చేయాలని చెప్పేసి కృతనిశ్చయంతో నుండి కేసులు బుక్ చేసింది. ఖచ్చితంగా ఇలాంటి విషయం ఎప్పుడో జరగాల్సింది. ఇప్పుడు లేట్ జరిగినా కూడా పర్లేదు, ఇప్పటికైనా స్టెప్ తీసుకున్నారు. దయచేసి యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్స్ ఇలాంటి బెట్టింగ్ యాప్లను ఎట్టి పరిస్థితిలో ప్రమోట్ చేయకండి. మధ్యతరగతి అమ్మాయిలు, అబ్బాయిలు చాలా చాలా బలైపోతున్నారు. బలైపోవడమే కాకుండా వాళ్ళు ఆత్మహత్యల దాకా వెళ్తున్నారండి. దయచేసి పేరెంట్స్ అందరు నోటీస్ చేయండి. ముఖ్యంగా ఇన్ఫ్లుయెన్సర్స్ ఇలాంటి వాటిని ఖచ్చితంగా మీరు ప్రమోట్ చేయకండి. మీరు డబ్బుల కోసం మీరు చేశారంటే జీవితాన్ని అన్యాయం చేసిన వాళ్ళు అవుతారు. జాగ్రత్త.